హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సినీ ప్రపంచంలో తన నటనతో అద్భుతమైన అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నాయిక దీపికా పదుకొనె. బ్యాడ్మింటన్ కోర్టు నుంచి బాలీవుడ్ గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టి అనేక విజయాలు సాధించడమే కాక వ్యక్తిగత జీవితంలో మానసిక ఆరోగ్య సమస్యలను ధైర్యంగా ఎదుర్కొన్న దీపికా పదుకొనె జీవిత ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. ఆమె బాల్యం, కెరీర్లో కష్టాలు, ప్రేమ కథ మరియు వైవాహిక జీవితం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దీపికా పదుకొనె 1986 జనవరి 5న డెన్మార్క్లో జన్మించారు. ఆమెకు చిన్న వయసులోనే ఆమె కుటుంబం భారతదేశంలోని బెంగళూరుకు తరలి వచ్చింది. ఆమె తండ్రి ప్రకాష్ పదుకొనె ప్రపంచ ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. అనిషా పదుకొనె అనే చెల్లెలు ఉంది. ఆమె గోల్ఫ్ క్రీడాకారిణి. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ దీపిక కూడా చిన్నతనంలోనే జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా శిక్షణ తీసుకున్నారు. కానీ 10వ తరగతి చదివేటప్పుడు ఆమె తన దృష్టిని మోడలింగ్ మరియు నటన వైపు మళ్లించారు. దీపిక 18 ఏళ్ల వయసులో మోడలింగ్లోకి అడుగుపెట్టారు. 2005లో లాక్మే ఫ్యాషన్ వీక్లో ర్యాంప్పై నడిచారు. 2006లో ఆమె కింగ్ ఫిషర్ ఫ్యాషన్ అవార్డ్స్లో మోడల్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని గెలుచుకున్నారు. 2006లో కన్నడ చిత్రం ఐశ్వర్యతో ఆమె సినీ రంగంలోకి ప్రవేశించారు. 2007లో బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్తో కలిసి నటించిన ఓం శాంతి ఓం చిత్రంతో హిందీలో అరంగేట్రం చేశారు. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో దీపికకు బెస్ట్ ఫీమేల్ డెబ్యూ అవార్డు లభించింది. తొలి విజయం తర్వాత కొన్ని సినిమాలు నిరాశపరిచాయి. అయితే ఆమె 2012లో వచ్చిన కాక్టైల్ సినిమాతో నటిగా తన స్థానాన్ని పటిష్టం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె ఏ జవానీ హై దివానీ, చెన్నై ఎక్స్ప్రెస్, గోలియంకి, రాస్లీలా, రామ్లీలా, పీకు, బాజీరావు మస్తానీ మరియు పద్మావత్ వంటి చిత్రాల్లో స్టార్ హీరోయిన్గా ఎదిగారు. దీపికా పదుకొనె తన కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు తీవ్రమైన మానసిక సమస్యతో బాధపడ్డారు. ఈ సమస్యను దాచకుండా ధైర్యంగా బహిరంగంగా ప్రకటించారు. మానసిక ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచడానికి మరియు బాధిత వ్యక్తులకు సహాయం చేయడానికి ఆమె ది లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్ అని స్థాపించారు. ఆమె కొంకణి, హిందీ, ఇంగ్లీష్ మరియు తులు భాషలను అనర్గళంగా మాట్లాడగలరు. నటుడు రణబీర్ కపూర్తో దీపికా పదుకొనె బంధం 2008లో బచనా హై హసీనో చిత్రంలో కలిసి పనిచేస్తున్న సమయంలో ప్రారంభమైంది. వీరిద్దరి ప్రేమ అయిన మీడియాలో ప్రముఖంగా కవర్ అయ్యింది. వీరు బాలీవుడ్లో ఆ సమయంలో అత్యంత హాట్ కపుల్గా పేరొందారు. దీపికా పదుకొనె ప్రేమకు గుర్తుగా మెడపై రణబీర్ పేరుతో టాటూ కూడా వేయించుకున్నారు. వారి సంబంధం కొద్ది కాలంలోనే విడిపోవడంతో ముగిసింది. ఈ విడిపోవడానికి గల కారణాలు మరియు దాని ప్రభావం దీపికపై తీవ్రంగా ఉంది. ఈ బ్రేకప్ తర్వాతే ఆమె డిప్రెషన్లో పోరాడానని బహిరంగంగా వెల్లడించారు. వారు వ్యక్తిగతంగా విడిపోయినప్పటికీ వారు వృత్తిపరంగా ఏ జవానీ హై దివానీ మరియు తమాషా వంటి సూపర్ హిట్ చిత్రాల్లో కలిసి నటించారు. ఆ తర్వాత దీపిక మరియు రణ్వీర్ సింగ్ల ప్రేమ కథ 2012లో దర్శకుడు సంజయ్ లీలా బల్సాని తెరకెక్కించిన గోలియోకి, రాస్లీలా, రామ్లీలా సెట్లో మొదలైంది. వీరిద్దరి మధ్య ఉన్న అద్భుతమైన మరియు గాఢమైన కెమిస్ట్రీ తెరపైనే కాక వాస్తవ జీవితంలో కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. సుమారు 6 ఏళ్ల పాటు డేటింగ్లో చేసినప్పటికీ ఈ జంట తమ సంబంధాన్ని మొదట్లో చాలా గోప్యంగా ఉంచింది. వీరు తరచుగా జంటగా ప్రైవేట్ ఈవెంట్లో కనిపించినప్పటికీ వారి బంధం గురించి అధికారికంగా ప్రకటించడానికి చాలా సమయం తీసుకున్నారు. బాలీవుడ్ మీడియా మరియు అభిమానులు వీరిని ముద్దుగా దీప్ వీర్ అని పిలిచేవారు. సుదీర్ఘ ప్రేమ బంధం తర్వాత వారు నవంబర్ 14, 2018న ఇటలీలోని లేక్ హోమోలో సుందరమైన ప్రదేశంలో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం 2 వేర్వేరు సాంప్రదాయాల్లో జరిగింది. ఒకరోజు కొంకణి సంప్రదాయం ప్రకారం, మరో రోజు సింధీ సాంప్రదాయం ప్రకారం జరిగింది. ఈ ప్రేమ కథ బాలీవుడ్లో అత్యంత విజయవంతమైన మరియు స్థిరమైన బంధాల్లో ఒకటిగా నిలిచింది. దీపికా పదుకొనె కేవలం నటి మాత్రమే కాదు, ధైర్యంగా డిప్రెషన్ను ఎదుర్కొని ఇతరులకు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి. క్రీడల నుంచి గ్లామర్ ప్రపంచం వరకు, ఒడిదుడుకుల నుంచి అద్భుతమైన విజయం వరకు ఆమె ప్రయాణం ఎందరికో ఆదర్శం.